ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. వర్తమానంలోకి ప్రవేశిద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. వాస్తవాలను స్వీకరించగలిగే మంచి మనస్సు మీ పిల్లలకు అనుగ్రహించండి. సత్యప్రకారంగా జీవించుటకు మీ పిల్లల్ని బలపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను వాక్యము ప్రారంభించే ముందుగా తమ్ముడు బెంజమిన్ ముందుకొచ్చి ఎందుకో నన్నింతగా అనే పాట ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మొదటి పాట అదే పాడారు. పల్లవి మాత్రం పాడి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఎందుకో నన్నింతగా అన్న పాట పల్లవి మాత్రం ఈరోజు మొదటి పాట అదే పాడారు. పల్లవి మాత్రం అందరికీ వచ్చిన పాట కనుక పల్లవి మాత్రం వినండి, పల్లవి గుర్తుంచుకోండి. ఓకే, విత్ మ్యూజిక్. ఓకే, రికార్డ్ చేయాలి. అవుతుందా? రికార్డ్ అవుతుందా? అవుతుంది. పల్లవి ఒకటే చూడకుండా వాడు తీస్తున్నావు దాన్ని. రికార్డ్ కావాలి, నేర్చుకోవాలి ఎలా ఆపరేట్ చేయాలి. హలో 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 ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఈరోజు వాక్యంలో ఈ పాట ఒక భాగం, అందుకే పాటించాను. ఈ పాట ఎందుకో నన్నింతగా అన్న ఈ పాట ఈరోజే మొదటిసారి విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం అన్నవాళ్ళు ఎవరైనా
ఉన్నారా? అయ్యో, నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి ఈ పాట. మీలో వినని వాళ్ళకంటే విన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఒక 3-4 తప్పితే అందరూ విన్నారు ఈ పాట. చిన్నప్పటి నుంచి పాడిన పాట. ఇప్పుడు వర్తమానం ప్రారంభిద్దాం. దీని టైటిల్ మెసేజ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. బెంజమిన్ వెళ్ళిపోయాడు, మళ్ళీ అర్జెంట్ పిలిపించి కూర్చోబెట్టాడు మళ్ళీ. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనము చదువుకుందాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నోవహు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఓడ చేయి అని చెప్పాడు. ఒక విషయంపై క్లారిటీ రావాలంటే ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి లేదా ఏమని మాట్లాడుతున్నారు అన్న ప్రశ్నలకు జవాబులు దొరికితేనే స్పష్టత అనేది వస్తుంది. మళ్ళీ చదువుకుందాం 14వ వచనం. మళ్ళీ చదువుకుందాం. చితిసారకము మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. పని చేయమని చెప్పాడా నోవహు గారికి? పని చేయమని చెప్పడమేనా, ఇంకా మీకు వేరే విధంగా ఏమైనా అర్థమైందా? చేసుకొనుము అంటే ఓడ చేయి అంటే పని చేయమని. ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని స్మరణ ముందు కూర్చోవాలి కొద్దిసేపు. మీ దగ్గర కూడా ఇంగ్లీష్ బైబిల్ ఉంది కదండి. మీరు ఒకసారి ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చదవండి. యూ ప్లీజ్ కమ్ సిట్ హియర్. ఐ థింక్ యు ఆర్ రీడింగ్ ఎన్కేజే కదండి. యు ఆర్ రీడింగ్ ఎన్కేజే. అగైన్ ప్లీజ్. మేక్ యువర్ సెల్ఫ్ అన్ ఆర్క్ ఆఫ్ గోఫర్ వుడ్ అన్నాడు. ఇంగ్లీష్ పైన కొంచెం అవగాహన ఉంటే మేక్ అన్ ఆర్క్ అని అన్నాడు. అది ఎన్కేజేవి. ఇప్పుడు ఎన్ఐవిలో చదువుతాడు బాబు. సేమ్ సెంటెన్స్. మేక్ యువర్ సెల్ఫ్ అన్ ఆర్క్. ఇంగ్లీష్లో దానిని ఓడ చెయ్యి అని చెప్పాడు. ఓడ చెయ్యి, మేక్. తెలుగు భాషలో కొంచెం వ్యాకరణంపై, గ్రామర్పై, తెలుగు వ్యాకరణంపై అవగాహన ఉంటే భాషా భాగాలు అని ఉంటాయి కొన్ని. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ అలాంటి భాషా భాగాలు కొన్ని ఉంటాయి. ఇంగ్లీష్కి వచ్చేసరికి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఇంకా ఉంటాయి యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని. చదువుకునే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక క్వశ్చన్ పేరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒకటి ఉంటుంది. ఒక సెంటెన్స్ ఇచ్చి కొన్ని పదాలను అండర్లైన్ చేసి ఆ పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పమంటాడు. ఎంతమందికి ఉంది ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు? ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితండి. 10th వాళ్ళకు ఉంది, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంది. రైట్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేదా ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈస్ అండర్లైన్డ్ ఇన్ ద బిలో సెంటెన్సెస్, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇస్తాడు. చదువుకునే విద్యార్థులకి లేదా లెర్నర్స్కి ఒక వాక్యంపై ఒక మంచి అవగాహన ఉండాలి అన్నది ఆ ప్రశ్న ఇవ్వడంలోని ఉద్దేశం. భాష మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా వ్యాకరణంపై కూడా కొంచెం అవగాహన ఉండాలి. అర్థం లేకుండా మనం భాషను మాట్లాడితే కుదరదు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం. ఏ సెంటెన్స్ అది? మేక్ యువర్ సెల్ఫ్ ఎన్ ఆర్క్ అని అన్నాడు. అందులో మేక్ అనే పదాన్ని అండర్లైన్ చేద్దాం కొద్దిసేపు. తెలుగులో నీ కొరకు ఓడను చేసుకొనుము.
ఓడ చేయి అన్నాడు, ఓడ చేయి అన్నాడు. చేయుము అనే ఆ పదాన్ని, చేసుకొనుము అనే ఆ పదాన్ని కొద్దిసేపు మీరు ఫోకస్ చేస్తే, తెలుగులో అడుగుతున్నాను, భాషా భాగాల్లో దాన్ని ఏమంటారు? నామవాచకం అంటారా, సర్వనామం అంటారా, విశేషణం అంటారా, లేదా క్రియ అంటారా? చెప్పండి. ఓడ చేయి, చేయి, ఓడ చేసుకొనుము అనే దాన్ని ఏమంటారు? పని చేయి అంటున్నాడు. అంటే చేయుము అనేది పనిని తెలియజేస్తుంది కనుక అది క్రియ. ఇంగ్లీష్లో మేక్ యువర్ సెల్ఫ్ అన్ ఆర్క్ అంటే మేక్ అంటే ఏంటి? వర్బ్. ఇప్పుడు నోవాహు గారిని దేవుడు ఓడ చేయి అంటే ఇప్పుడు నోవాహు గారు ఏం చేయాలి? వెళ్ళి ఓడ చేయాలి. చెప్పాడు కదా పని చేయమని, ఓడ చేయాలి. చేశాడా లేదా? చేయమన్న తర్వాత చేశాడు నోవాహు గారు, తెలిసిన చరిత్ర. బైబిల్లో మరొక వచనం దగ్గరికి వెళ్దాం, కొంచెం మీకు అవగాహన పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు గారితో ఏ దేవుడైతే మాట్లాడారో అదే దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? భక్తుడు మారాడు, ఇక్కడ వ్యక్తి మారాడు, అబ్రహాం గారు. అంతకుముందు నోవాహు గారికి ఒక పని చెప్పాడు, ఇక్కడ అబ్రహాం గారికి మరొక పని చెబుతున్నాడు. ఏమని? నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇంగ్లీష్లో ఏముందో చదువుదాం ఇప్పుడు. ఇంగ్లీష్లో ఏముంది? Get out of your country, from your family, from your father's house, to the land that I am going to show you, or I will show you. అంతేనా? Get out of this country అని అన్నాడు. Could you please? Leave your country. Get out of this country అని వర్డ్ మారింది ఇక్కడ. Leave your country. Leave your country, your people and your father's house and go to the land I will show you. Go to the land. Leave your country, go to the land. Leave your country, go to the land. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాక్యాలు పెడుతున్నాను మీ ముందు. నేను మీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్న సెంటెన్స్ మీకు ఇచ్చి వెళ్ళుము అనే పదాన్ని అండర్లైన్ చేసి దీన్ని ఏమంటారో భాషా భాగంలో చెప్పమంటే మీరేమని చెప్తారో చెప్పండి. ఇది కూడా క్రియనే. ఏది క్రియ? వెళ్ళు అనే పదం క్రియను తెలియజేస్తుంది. అక్కడ ఓడ చేయి అన్న సెంటెన్స్లో చేయుము, చేసుకొనుము అన్నది ఎలాగైతే క్రియనో ఇక్కడ వెళ్ళు అన్నది క్రియ, వర్బ్. వెళ్ళమన్న తర్వాత అబ్రహాం గారు ఏం చేయాలి? వెళ్ళాలి. ఓడ చేయమన్న తర్వాత నోవాహు గారు ఏం చేయాలి? ఓడ చేయాలి. అర్థమైన వాడు అదే చేస్తాడు, అంతేనా? అర్థమైన వాడు అదే చేస్తాడు. భాష మీద అవగాహన లేదనుకోండి, ఇంకా అప్పుడప్పుడు కొంచెం 50-50 లాగా అవగాహన ఉందనుకోండి. ఒకవేళ దేవుడు ఓడ చేయమన్న తర్వాత నోవాహు గారిని ఓడ చేసుకొనుము అని నోవాహు గారితో అంటే మళ్ళీ నోవాహు గారు కూడా లేచి నిలబడి ఓడ చేసుకొనుమని డైరెక్ట్ మళ్ళీ ఇమ్మీడియట్గా దేవునికి ఈ రెస్పాన్స్ ఇచ్చాడు అనుకోండి. ఐ రిపీట్, దేవుడు ఒక చితిసారకపు మానుతో, కంప్లీట్గా మాట్లాడతాను, చితిసారకపు మానుతో ఓడ చేసుకొనుము అని అన్నాడు నోవాహు గారితో. మళ్ళీ నోవాహు గారు కూడా నిలబడి చితిసారకపు మానువుతో ఓడ చేసుకొనుము అన్నాడు అంట దేవునితో. ఇప్పుడు దేవుడు అన్న మాట నోవాహు గారికి అర్థమైందంటారా, అర్థం కాలేదంటారా? అర్థమైనవాడు ఏం చేస్తాడు? వెళ్ళి ఓడ చేస్తాడు. అర్థం కాని వాడు ఏం చేస్తాడు? మళ్ళీ దేవునికి రిపీటెడ్గా ఆ మాట చెప్తాడు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు అబ్రహాం గారితో నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని అన్నాడు అబ్రహాం గారితో. అర్థమైతే అబ్రహాం గారు ఏం చేయాలి? సైలెంట్గా వెళ్ళిపోవాలి. అలా కాకుండా లేచి నిలబడి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుమన్నాడు అనుకోండి దేవునితో. సెంటెన్స్ అర్థమైనట్ట ఎవరికి? అబ్రహాం గారికి. వెళ్ళుము అన్న తర్వాత ఈయన కూడా లేచి వెళ్ళుము అంటే ఎలా? అంతేనా? రోహిత్ స్టాండప్. అర్థమైన నిలబడతాడు, అలా కూర్చున్నా. అర్థం కాకపోతే తిరిగి ఇచ్చి నన్ను స్టాండప్ అన్నాడు అనుకో, అంటే అర్థం కాలేదు.
భర్త భార్యతో అంటున్నాడు, వెళ్ళి కాఫీ చేయి అన్నాడు. ఏం చేయాలి భార్య? కాఫీ చేయి. మా ఫ్రెండ్ వచ్చాడు, వెళ్ళి కాఫీ చేయని భర్త భార్యతో అన్నాడు. ఈవిడ కూడా లేచి నిలబడి, నా ఫ్రెండ్ వచ్చింది, నువ్వు కూడా వెళ్ళి కాఫీ చేయరింది అనుకోండి. సెంటెన్స్ అర్థం కాలేదు, అంతేనా? పని చేయమన్నప్పుడు ఆ మ్యాటర్ అర్థమైతే చేయాలి. ఇది మైండ్లో పెట్టుకుంటే ప్రయాణం మొదలు పెడదాం. ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. కీర్తనల గ్రంథం ప్లీజ్. కీర్తనల గ్రంథం. స్టాండప్ అన్న నేను అన్న సెంటెన్స్లో వర్బ్ ఏదో చెప్పండి తెలుగులో. స్టాండ్ అనేది ఏంటి? వర్బ్. తెలుగులో స్టాండప్ అంటే ఏంటి? లేచి నిలబడు అని. నిలబడు అనేది క్రియ. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్దాం. ఇప్పుడు బిగిన్ మన ప్రారంభం, వర్తమానం ఇప్పుడే స్టార్ట్ అయింది. 105వ కీర్తన ప్లీజ్. 105వ కీర్తన. అనిత సిస్టర్, మీరు బైబిల్ చదువుతున్నారా? మీరు ఈ బైబిల్ తీసుకోండి. అంటే యూ ఆల్సో హెల్ప్ మీ. అంటే అన్నీ నేనే చదువుతాను, అన్ని బైబిల్ తెచ్చుకొని ఆయనే చదువుకున్నాడు అని అందరూ అనుకుంటారు కనుక కొన్ని మీరు కూడా చదివారు అనుకోండి. రైట్. 105వ కీర్తన చివరి వచనం చదువుకుందాం. 45వ వచనం. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్లీజ్, ఆలోచించండి. 105వ కీర్తన 45వ వచనం. తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునేది. నెక్స్ట్ మాట, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అని ఉంది. ఏముంది చెప్పండి? యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు స్మరణ చదువుతాడు. ఏముంది ఇంగ్లీష్లో? చివరి మాట మాత్రమే. యెహోవాను స్తుతించుడి అన్న మాట ఇంగ్లీష్లో ఏముందో చదువుదాం. ప్రైజ్ ద లార్డ్ అని ఉంది. పోనీ మీ ఇంగ్లీష్లో చదవండి సిస్టర్. మీది కూడా అలానే ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు చదవండి సిస్టర్. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద వర్స్ మీది కూడా అదే ఉంది. ఇప్పుడు చెప్పండి. ముగ్గురితో నేను చదివించాను, నేను తెలుగులో చదివాను. యెహోవాను స్తుతించుడి అన్న తెలుగు సెంటెన్స్లో వర్బ్ ఎక్కడుందో చెప్పాలి, క్రియ ఎక్కడుందో చెప్పాలి. స్తుతించుడి అనేది క్రియనేనా? ఎవరికైనా డౌట్ ఉందా? నోహు గారితో ఏమన్నాడు? ఓడ చేసుకొనుము. క్రియ ఎక్కడుంది? చేసుకొనుము. లేచి వెళ్ళుము అన్నాడు అబ్రహాం గారితో. క్రియ ఎక్కడుంది? వెళ్ళుము. రైట్. ఇప్పుడు మూడో సెంటెన్స్ మీకు చూపించాను. రెండు అర్థమయ్యే కనుక మూడోది. యెహోవాను స్తుతించుడి అని అన్నాడు. స్తుతించుడి అనేది ఏంటి? ఇప్పుడు నేను అన్నాను మీతో, ఇప్పుడు నేను అదే మాట అంటున్నాను. దేవునిని స్తుతించుడి అర్థమైతే మీరేం చేస్తారు? ఇప్పుడు తిరిగిచ్చి మీరు నాతో అన్నారనుకోండి, నువ్వే దేవుని స్తుతించని. ఇప్పుడు నేను అన్నమాట మీకు అర్థమైందని నేను అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా? మీకు అర్థమైతే దేవుని స్తుతించుడి అని నేను అన్నాను అనుకోండి, మీకు అర్థమైతే ఏం చేస్తారు? స్తుతిస్తారు. అర్థం కాకపోతే ఏం చేస్తారో చెప్పండి. తిరిగిచ్చి నాకు చెప్తారు దేవుని స్తుతించుడి. అరే నేను కదా మీకు చెప్పేది స్తుతించమని, మళ్ళీ నాకు చెప్తారంటే స్తుతించమని. ఇందాక భార్య భర్తకు ఆన్సర్ ఎలాగ ఇచ్చిందో, ఒకవేళ నోహు గారు అలా ఇచ్చింటే ఎలా ఉంటుందో, అబ్రహాం గారు అలా చెప్పింటే ఎలా ఉంటుందో, ఇది అలానే ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమన్నాడు దాన్ని? ప్రైజ్ ద లార్డ్. మీరు దాన్ని క్లోజ్ చేయకండి. 106వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 105 అలానే పెట్టుకుందాం. 106వ కీర్తన మొదటి వచనం. అమ్మ 106వ కీర్తన మొదటి వచనం అమ్మా. యెహోవాను స్తుతించుడి. నువ్వెక్కడికి పోయినావు అమ్మ? 107కి వెళ్ళిపోయావు. 106లోనే ఉండాలి. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏముందో చదవదా సిస్టర్? ఈ సిస్టర్ అనితా సిస్టర్ మీరు చదవాలి. ఇప్పుడు 107:1 ఉంది కదా, మీరు రెడీగా ఉండండి. 106వ కీర్తన చివరి వచనం చూద్దాం. చివరి వచనంలోని చివరి మాట, 48వ వచనంలోని చివరి మాట, యెహోవాను స్తుతి. అలర్ట్ కూడా నా తర్వాత నువ్వు రెడీగా ఉండాలి. యెహోవాను స్తుతించుడి. వెరీ గుడ్. 107వ కీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గివ్ థ్యాంక్స్ అని ఉంటుంది బహుశా. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఇందులో వర్బ్ ఎక్కడ ఉందో చెప్పండి. గివ్. అంతేనా? చెల్లించుడి అనేది అదేంటది? వర్బ్. అది
గివ్ మీ యువర్ పెన్ అన్నాను అనుకోండి, మీరు కూడా గివ్ మీ యువర్ పెన్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమర్థం ఉంది అక్కడ? 111వ కీర్తన మొదటి వచనం, 111వ కీర్తన మొదటి వచనం. వెరీ గుడ్. ఇంగ్లీష్ అందరు ముగ్గురు ఒకటేసారి చదవండి. జయ సిస్టర్, అనితా సిస్టర్, స్మరణ్. వెరీ గుడ్. అంటే 3 సార్లు చేస్తే టైం ఎందుకు వేస్ట్ అండి. 112వ కీర్తన మొదటి వచనం. వెరీ గుడ్. తెలుగు ఇంగ్లీష్ అందరు కలిసి చేసేస్తున్నారు. రైట్. ప్రైజ్ ద లార్డ్. 113వ కీర్తన మొదటి వచనం. వెరీ గుడ్. 9వ వచనం. 9వ వచనంలో చివరి మాట. వెరీ గుడ్. ఏం మారట్లేదుగా, సేమ్ అట్లే ఉంది. 117వ కీర్తన 2వ వచనం. 117వ కీర్తన 116వ కీర్తన చివరి వచనం చదువుకొని వెళ్దాం. చివరి వచనంలోని చివరి మాట, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. 117వ కీర్తన 2వ వచనం. కాబట్టి సమస్త అన్యజనులారా, ఇంగ్లీష్, సమస్త అన్యజనులారా, ఇంగ్లీష్, ప్రైజ్ ద లార్డ్. సమస్త అన్యజనులారా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, మ్యాటర్ మీకు కొంచెం అర్థం కావాలి ఇప్పటికే. 135వ కీర్తన మొదటి వచనం. 135వ కీర్తన మొదటి వచనం. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. చివరి వచనంలోని చివరి మాట. 135 చివరి వచనంలో చివరి మాట, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. 146వ కీర్తన మొదటి వచనం, ఇంగ్లీష్లో. వెరీ గుడ్. చివరి వచనంలోని చివరి మాట, ప్రైజ్ ద లార్డ్, యెహోవాను స్తుతించుడి. 147వ కీర్తన మొదటి వచనం. ప్రైజ్ ద లార్డ్. చివరి మాట, ప్రైజ్ ద లార్డ్. 148 చివరి మాట. మొదటి వచనం 149 చివరి మాట. ఇప్పుడు మీరు వాక్యపఠనంగా చదువుకున్న 150వ కీర్తన మొత్తం, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ ద లార్డ్. ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. కామన్ గుర్తు చూడండి. మొదటి వచనం, 2వ వచనం, 3, 4, 5, 6 వచనం, అన్ని దానిలో ఆయనను స్తుతించుడి అని ఉందా లేదా? ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని ఉంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయిందిగా. ఇప్పుడు మీకు తెలుగు నేర్పించాను, ఇంగ్లీష్ నేర్పించాను, అదేనా? తెలుగులో దేవునిని స్తుతించుడి అన్న దానిని ఇంగ్లీష్లో ఏమన్నాడు? ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. ఇంగ్లీష్ వద్దులేండి, అప్పుడే ఫారిన్ లాంగ్వేజ్. స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు కాలేదు ఇంకా, అప్పుడే ఇంగ్లీష్ వద్దు. ఫస్ట్ తెలుగు. ఇప్పుడు దేవునిని స్తుతించుడి అని మనకు ఎవరు చెప్పినా, దేవుడు అనొచ్చు, ఆయన అనొచ్చు, ప్రభు అనొచ్చు, అంతేనా? యెహోవాను స్తుతించుడి అని అనొచ్చు, దేవుని స్తుతించుడి అనొచ్చు, ప్రభువుని స్తుతించుడి అనొచ్చు. ఏదన్నా కూడా అల్టిమేట్గా మనకి ఏం చెబుతున్నాడు అవతల వ్యక్తి? ప్లీజ్ స్తుతించమని చెబుతున్నాడు. ఎవరైనా మిమ్మల్ని దేవుని స్తుతించుడి అని తెలుగులో అంటే ఆ తర్వాత మీ స్పందన తెలుగులో ఎలా ఉండాలి? నా పట్ల ఆయన చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రం. అప్పుడు మీనింగ్ ఉంటుంది. మీ ఇష్టం ఏదైనా అనండి. అదనకుండా, అలాంటివి అనకుండా మీరు కూడా తిరిగి దేవుని స్తుతించు అని మీరు నాతో చెప్పారనుకోండి, మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్గా జరుగుతుందా జరగట్లేదా అది చెప్పాలి మీరు. సంభాషణ అది మనకి కరెక్ట్గా జరగట్లేదు. ఇప్పుడు కొద్దిసేపు తెలుగు మర్చిపోండి, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను మీతో. మాట్లాడతామా ఇంగ్లీష్? ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒకటి అనండి. ప్రైజ్ ద లార్డ్. కొంపదీసి ఈరోజే ఫస్ట్ విన్నారా ప్రైజ్ ద లార్డ్ అన్నది? నాకు తెలియక అడుగుతున్నాను. సైలెంట్ అయిపోయారంటే అందరూ. చిన్నప్పటి నుంచి ప్రైజ్ ద లార్డ్ అన్న పదం మనం వాడామా లేదా చెప్పండి? మామూలుగా వాడలేదు, మామూలుగా వాడలేదు. ఎవరైనా మనల్ని ప్రైజ్ ద లార్డ్ అంటే మనం ఏం చెప్పామో చెప్పండి. ఏం చెప్పమని చెప్పట్లేదు, ఏం చెప్పారో చెప్పమని చెప్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే మీరేమన్నారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఆయన ఏ లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో అంతకంటే డబుల్గా మనం ఇచ్చాం. సిస్టర్ మీరు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటే మీరేం చెప్పారు చెప్పండి? మీరు కూడా ప్రైజ్ ద లార్డ్ అని అన్నారుగా. ఇంతకు మీ ఇద్దరిలో ప్రైజ్ చేసింది ఎవరు చేయలేదు. ఒకరొకరు చెప్పుకొని నేను బిజీగా ఉన్నాను కనుక నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని ఇంకొక ఆయన అన్నాడు. నీకంటే నేను బిజీ కనుక నువ్వే ప్రైజ్ ద లార్డ్ అని ఇంకొక ఆయన అన్నాడు. కానీ దేవునికి ప్రైజ్ చేసింది మాత్రం ఎవరు లేరు. అంతేనా? ప్రైజ్ ద లార్డ్ అనే పదం తెలుగులో లేదా, ఈ బైబిల్లో లేదా అంటే ఎందుకు లేదు? బైబిల్లో ఇన్ని రెఫరెన్సులు చూపించాను నేను. ప్రైజ్ ద లార్డ్ అనేది లేదని చెప్పట్లేదు నేను, కానీ బైబిల్లో ప్రైజ్ ద లార్డ్ అనేది ఉంది. అది ఉన్న మీనింగ్ వేరు, ఈరోజు మనం ఉపయోగించే ఉపయోగం వేరు.
వాడుక వేరు. ఎవరు ఫస్ట్ అన్నారో తెలియదు కానీ, ఆ మొదటి ఇద్దరు ఎవరో తెలియదు కానీ తర్వాత ప్రపంచమంతా అంటుకుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఆకలి అయితే అన్నం చేయమ్మా, ఆకలి అయితే నువ్వే చేయరా, మా అమ్మకు నాకు జరుగుతోంది. అన్నం చేసింది ఎవరు? ఆకలి అయితే తినింది ఎవరు? వీళ్ళిద్దరిలో ఇప్పుడు నష్టపోయింది ఎవరో చెప్పండి? స్తుతులు అందక దేవుడు. అంతేనా కదా? దేవుని స్తుతించు అని నేను అంటిని, దేవుని స్తుతించు అని మీరు అంటారు. ఇంతకు స్తుతులు ఎక్కడ అందాయి దేవునికి? ఓడ చేయ నోవాహు గారితో చెప్పాడు, ఓడ చేయి ఈయన చెప్పాడు తిరిగి. ఇంకా ఓడ ఎక్కడ జరిగింది? ఓడని ఎవరు చేశారు? రైటా? ఇప్పుడు మీకు షాకింగ్ న్యూస్ ఇంకొకటి చెప్తాను. మీరు మళ్ళీ 105వ కీర్తనకు రండి. అనిత సిస్టర్ 105వ కీర్తన 105వ కీర్తన చివరి వచనంలో యెహోవాను స్తుతించుడి అని ఉంది. ప్రైజ్ ద లార్డ్ అని ఉంది. నీకేమైనా ఫుట్ నోట్లు ఏమైనా ఉందా? ఉంది. పోనీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. స్మరణ. యెహోవాను స్తుతించుడి తెలుగు, రైట్? ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఫుట్ నోట్లు ఏముందో చదువు నాన్న. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆహా, అలానే ఉందా? వెరీ గుడ్. భాష అంతే, 3 భాషల్లో చదువుతున్నామండి. ఏం లేదు, 3 భాషలలో ఒక విషయం మాట్లాడుతున్నాం. దేవునిని స్తుతించుడి తెలుగు. ట్రాన్స్లేటర్ పక్కన ఇంగ్లీష్లో మాట్లాడాను ఉంటే ఆయన అంటాడు ప్రైజ్ ద లార్డ్ అని అంటాడు. హెబ్రీ భాష మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి పక్కన, తెలుగు తెలిసి, నా మాట వినగానే ఆయన ఏమంటాడు? మీ అందరికీ ఏం చెప్తాడు? ప్రైజ్ ద లార్డ్ అనగానే హీబ్రూలో ఏమంటున్నాడంటే అతను హల్లెలూయా అన్నాడు. ఎవరైనా హల్లెలూయా అంటే మీరేమన్నారో చెప్పండి చిన్నప్పటి నుంచి చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా హల్లెలూయా అంటే మీరందరూ ఏమన్నారు? ఆయన ఒక చేయి ఎత్తితే మనం హల్లెలూయా. ఇంతకు ఎవరు చేశారు హల్లెలూయా? మళ్ళీ చెప్పాలి మీకు. హల్లెలూయా అంటే ఇంగ్లీష్లో ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే తెలుగులో ఏంటి? దేవుని స్తుతించుడి. నేను తెలుగులో ఎలాగైతే దేవుని స్తుతించుడి అని అన్నానో, ఇంగ్లీష్ వచ్చిన ఆయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. సేమ్ మ్యాటరే, మీనింగ్ ఏం మారలేదు. హెబ్రీ మాట్లాడాయన హల్లెలూయా అన్నాడు. కానీ మేము ముగ్గురు చెప్పింది మాత్రం ఒకటే విషయం. ఏమని? సైలెంట్గా ఉండకుండా దేవుని స్తుతించండి అని చెప్పాం. కూర్చుని వాళ్ళందరూ రివర్స్గా మళ్ళీ అదే చెప్పారనుకోండి. ఇంతకు ఎవరు స్తుతించారు? హల్లెలూయా అన్నా, ప్రైజ్ ద లార్డ్ అన్నా, దేవుని స్తుతించుడి అన్నా, మూడిటికి ఒకటే మీనింగే. పోనీ మరొకటి చూద్దాం, తెలుగు బైబిల్లో చూద్దాం. ఏదో ఇంగ్లీష్లో చదివిస్తున్నాడని మీరు ఫీల్ అవ్వకుండా ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో అంటే తెలుగు బైబిల్లో హల్లెలూయా అని ఎక్కడైనా ఉందేమో, అది కూడా చూద్దాం. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమంది ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి. ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్. ఫుట్ నోట్లు ఏముంది తెలుగులో? ప్రభువుని స్తుతించుడి. ఫుట్ నోట్లు ఏముంది తెలుగులో? హల్లెలూయా. ఆనుంది, హల్లెలూయా అయింది. 8 సైలెంట్ చేసి హల్లెలూయా అని అన్నాడు. ప్రభువుని స్తుతించుడి అన్న మాటకు హెబ్రీ భాషలో లేదా హీబ్రూ భాషలో హల్లెలూయా అంతే. హల్లెలూయా. హల్లెలూయా అన్న మాటకు ప్రైజ్ ద లార్డ్ అన్నదానికి, దేవుని స్తుతించుడి అన్నదానికి మీనింగ్ మాత్రం ఒకటే. అది భాష. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ అనేది వర్బ్. లీవ్ యువర్ కంట్రీ, లీవ్ అనేది వర్బ్. అంతేనా? మేక్ యువర్ సెల్ఫ్, మేక్ అన్ ఆర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు. మేక్ అనేది వర్బ్, ప్రైజ్ అనేది వర్బ్, స్తుతించుడి అనేది క్రియ. ఎందుకు ఇది తీసుకొని వస్తానంటే మీ దృష్టికి చాలా చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం.
ఒక చిన్న విషయంలోనే మనం తీసుకున్న జాగ్రత్త ఎంతుందో మీకు కనబడాలి. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ అన్న పదం దేవుని స్తుతిస్తున్నాము అన్నంత ఫీలింగ్తో అన్నవాళ్ళే ఎక్కువ, కానీ దాని గురించి ఆగి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ. హల్లెలూయా అనే పదం ఎంత భయంకరంగా ఈరోజు మారిపోయిందంటే, పాటలు రాసేటప్పుడు ఏ పదం దొరక్కపోతే హల్లెలూయాతో ఆ గ్యాప్ని ఫిలప్ చేసే పరిస్థితి వచ్చింది. గ్యాప్ ఫిల్లింగ్ వర్డ్గా గ్యాప్ ఫిల్లర్గా మారిపోయింది. ఇప్పుడు పిల్లలు పాట పాడారు, దాంట్లో ఏం అర్థం ఉందో మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది కనుక, ఎందుకో నన్ను ఇంతగా, నెక్స్ట్ ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా అంటే ఇప్పుడు నాకు మీనింగ్ చెప్పాలి. కీబోర్డ్ ప్లే చేసిన ఆయన, పాట పాడిన ఆయన, ఇద్దరు. హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అంటే ఏంటి? ఏంటి లైవ్ కట్ అయిందా? ఎందుకని? హల్లెలూయా యేసయ్యా అంటే ఇప్పుడు మీరు యేసుప్రభుతో చెప్పారు ఏమని? యేసుప్రభుతో మీరేం చెప్పారంటే దేవుని స్తుతించుటి. యేసుప్రభు నువ్వు దేవుని స్తుతించు. మరి నువ్వేం చేయాలి? నేను బిజీ, నువ్వు స్తుతించు. హల్లెలూయా. బా, మీ ట్యూన్ మాత్రం అదిరిపోయింది. మనం కూడా లీనమైపోయాం కదా. మిమ్మల్ని అందరిని షూట్ చేశారు ఇందాక, జాగ్రత్త. హల్లెలూయా యేసయ్యా, కళ్ళు మూసుకొని వాడాం. మళ్ళీ పాట పాడేటప్పుడు మన ధ్యాస అంతా రాగం మీద ఉంది కానీ, ట్యూన్ మీద ఉంది కానీ మీనింగ్ పైన లేదు. అలాంటి పాటలు ఎన్నో. దేవుని పాటలు రాసేవాళ్ళు కూడా ఏ పదం దొరకకపోతే హల్లెలూయా నడుస్తుంది, కమాన్, అలా అయిపోయింది. నాకు మీరు ఒక కౌంటర్ వేయచ్చు ఇక్కడ. బైబిల్లో హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడు అని ఉండొచ్చండి, కాకపోతే మా హృదయంలో మాత్రం దేవునికి స్తోత్రం అన్న భావనతోనే మేము అంటున్నాం. దేవుడికి మరి మా హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, మా భావం ఏంటో దేవునికి తెలిసి ఉండొచ్చు కదా అని మీరు నాకు కౌంటర్ వేయచ్చు. ఖచ్చితంగా ఆస్కారం ఉంది అక్కడ. ఇప్పుడు హల్లెలూయా అంటే బైబిల్లో ఆ మీనింగ్ ఉండొచ్చండి, కాకపోతే నా ఉద్దేశం మాత్రం ఏంటంటే, నా భావం మాత్రం ఏంటంటే, ఎందుకంటే మాటలు రాని పసిబిడ్డలు ఉంటారు. వాడు నీళ్ళు కావాలని అడగడు, వాడి భాషలో ఏదో అంటాడు, కానీ నీళ్ళు తెచ్చిస్తుంది అమ్మ. వాడు పదం సరిగా పలకపోయినా, పదం కరెక్ట్గా మాట్లాడకపోయినా, వాడి ఉద్దేశం ఏంటో తల్లిదండ్రులకు మనకు అర్థమవుతుందా లేదా? అలాగే హల్లెలూయా అనే పదాన్ని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగానే భావనతో, అలాంటి ఉద్దేశంతోనే అంటున్నాను. దేవుడు అర్థం చేసుకుంటాడండి, ఇందులో మీకేంటి ప్రాబ్లం అని మీరు నన్ను అనొచ్చు. మీరు అనడంలో న్యాయం ఉంది అనేసారు. ఇప్పుడు అనుకోండి. ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ వెరీ గుడ్, నేను కూడా టోటల్గా అగ్రీ అవుతాను మీతో. ఆ మాటకు వస్తే అసలు పరలోకంలో మాట్లాడే భాష తెలుగే కాకపోవచ్చు, హెబ్రీ కాదు, తెలుగు కాదు, హెబ్రీ కాదు, ఏది కాదు. పరలోకంలో దేవుడు మాట్లాడే భాష ఏ భాషనో తెలియనప్పుడు, నేను భాషలో ఒక పదము ఒకవేళ ప్రొనౌన్సియేషన్లో ఏదైనా తప్పున్నా, నా ఉద్దేశం ఏంటో దేవునికి తెలిసినప్పుడు, దీన్ని మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని న్యాయంగా మాట్లాడవచ్చు. నేను అందుకే పూర్తిగా మీరు తప్పు అని నేను అనట్లేదు, లేదా పర్లేదు అడ్జస్ట్ అయిపోతుంది అనట్లేదు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న విషయమే ఇంతకాలం మనం ఆలోచించలేదు. నా ఉద్దేశం కరెక్ట్ అండి, దేవునికి అర్థమవుతుంది మీరు అనుకుంటే, హల్లెలూయా అనే పదం చిన్న పదం బైబిల్లో, ఒక బేసిక్ విషయం అది. ప్రైజ్ ద లార్డ్ అనేది చాలా చిన్నది, దేవుని స్తుతించుడి అనేది చాలా చిన్న పదం. ఒక చిన్న వాక్యములోనే మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయితే, పెద్ద పెద్ద వాక్యాలలో ఎన్ని అపార్థాలు దారితీసి ఉంటాయి ఇప్పటికి మీరు ఆలోచించండి. నా పాయింట్ అర్థమైందో లేదో? చిన్న విషయంలోనే ఇంత పొరపాటు జరిగితే, పెద్ద పెద్ద విషయాల్లో పొరపాట్లు జరిగి ఉంటాయంటారా, ఉండవంటారా చెప్పండి? అక్కడుంది సమస్య అంటున్నాను నేను, అక్కడుంది సమస్య. వాక్యం విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నాయి చెప్పండి? పోనీ ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ నా పాయింట్ బలం అయిపోతుంది. మళ్ళీ మీ పాయింట్కి ఏం వెయిట్ ఉండదు. మీరు వాదనకు దిగినా ఏ విషయంలో నా ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు కదా అంటే,
అదేదో మిమ్మల్ని కవర్ చేసుకోవడానికి మీరు వాదనకు దిగి ఆ పాయింట్ ఎత్తుకున్నారని ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. అలా కాకుండా అవునండి నేను ఇంతకాలం గమనించలేదండి అని మీరంటే మీరు కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారు. అలా కాకుండా తప్పును ఒప్పుకోకుండా ఆదాము గారిలా మీరు తప్పును దిద్దుకోవడానికి నువ్వు ఇచ్చిన స్త్రీని, అసలు నువ్వు స్త్రీని ఇవ్వకపోతే ఏమయ్యేది ప్రభువా, నేను తినేవాడినా అని పంచాయతీకి ఆదాము గారు ఎలాగైతే దిగారో, ఒకవేళ మీరు నా ఉద్దేశం దేవుని తెలుసండి మీరేం దాని గురించి ఎక్కువ మాట్లాడకండి అని మీరు వాదనకు దిగితే మీ పాయింట్స్ కూడా అలానే ఉంటాయి. గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఏ రోజు కూడా హల్లెలూయా గురించి, ప్రైజ్ ది లార్డ్ గురించి జాగ్రత్తగా నిమిషం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం, డిక్షనరీ పెట్టుకుని ఆలోచిస్తే అర్థమయ్యే విషయాన్ని కూడా ఆలోచించకుండా తప్పు చేశామన్నది ఒప్పుకోవాలి. ఇప్పుడు పాయింట్, అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇమీడియట్గా వచ్చేది ఏంటంటే, ఒక చిన్న విషయంలోనే మనం తప్పు చేస్తే, చిన్న విషయంలోనే మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయితే, ఇక బైబిల్లోని పెద్ద పెద్ద విషయాలను ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఆ సత్యాలను ఎప్పుడు మనం స్వీకరించగలగాలి. సూర్యుడు 4వ రోజున కలిగించాడు. సృష్టి కార్యక్రమం ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ దినాన సూర్యచంద్ర నక్షత్ర జ్యోతులు వచ్చాయి. అలాంటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనాలు 2వ వచనం చూస్తే, మొదటి దినం ఆయను, 2వ దినం ఆయను, 3వ దినం ఆయన అంటే సూర్యచంద్ర నక్షత్రాలు లేకోకుండా మొదటి దినం, 2వ దినం, 4వ దినం, 3వ దినం ఎలాగైందని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఈ చిన్న విషయంలోనే ఫెయిల్ అయితే అలాంటి విషయాలు ఎలా చెప్పాలి? చాలామంది అంటున్నారు బైబిల్లోని మొదటి వాక్యమే తప్పు అంటున్నారు ఈరోజు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం కలిగించిన అనే మాటనే తప్పు. అసలు సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా దినాలు ఎక్కడ వచ్చాయండి? మొదటి దినం, 2వ దినం, 3వ దినము అని మనల్ని అడిగితే, ఒక చిన్న విషయాన్ని ఆలోచించలేనప్పుడు అలాంటి విషయాలు, అది పెద్ద విషయం ఏం కాదు, దీంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద విషయం. అలాంటి వాటికి జవాబులు చెప్పే సిద్ధపాటు మనకెక్కడుంది? అంత నిర్లక్ష్యంగా బైబిల్ చదివితే. అలాంటి పొరపాట్లు ఎన్నో ఉన్నాయని చెబుతున్నాను ఇప్పుడు మీకు. అసలు దేవుని గురించిన విజ్ఞానమే చాలా తక్కువ, తెలుసుకోవాలన్న ప్రయత్నం ఉండదు. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎంత కష్టపడ్డాలో దేవుడు చెబుతూ, లేదా బైబిల్లో మనకు చూపిస్తూ, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికితే దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. సత్యమన్నది బహుదూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని గ్రహించగలవాడెవడు? లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి. ఇలాంటి మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. పౌలు శీలలు చెబుతున్న ఆ మాటలు అలాగున ఉన్నవో లేదో అని బెరయ క్రైస్తవులు ప్రతిదినము లేఖనాలను పరిశోధించుచు వచ్చిరి. ఇక లేఖనాల గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు రాసిన లేఖనాల గురించి పేతురు గారు ఇస్తున్న కితాబ్ ఏంటో చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:15 ప్లీజ్, 15-16 వచనాలు. 15-16 వచనాలు 2వ పేతురు 3:15. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, ఎవరెవరు అపార్థం చేసుకుంటారో చెబుతున్నాడు, విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, లేదా కింద వక్రముగా త్రిప్పుదురు అనుంది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునే జాబితాలో విద్యావిహీనులు కూడా ఉన్నాడని చెబుతున్నాడు అక్కడ. విద్యావిహీనులు. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్న విషయంలో కానీ, హల్లెలూయా అన్న విషయంలో కానీ మనం విద్య లేని వారుగానే ప్రవర్తించామా లేదా మీరు చెప్పండి? అందుకే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎత్తుకుంటూ వచ్చాను. ఆగి ఆలోచిస్తే అర్థమయ్యే విషయాన్ని కూడా ఆగకుండా అందరూ వాడుతున్నారు కనుక వాడేద్దాం, అందరూ అంటున్నారు కనుక అనేద్దాం అని తొందరపడ్డామే తప్పితే మనం ఆలోచించలేదు. భాష గురించి మాట్లాడుతున్నాను కనుక ఇక 2 విషయాలు ఉన్నాయి మళ్ళీ. అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బందుల నుంచి మనం బయటపడగానే ఏమంటాను చెప్పనా? థ్యాంక్ గాడ్, దేవుడు నాకు సహాయం చేశాడంట అంటామనమా? థ్యాంక్ గాడ్ అంటామనమా? అంటాం. మరి ఇక్కడేంటి అని అడిగితే, లాంగ్వేజ్ పైన మీకు అవగాహన ఉండడం కొరకు చెబుతున్నాను. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనేది కానీ,
లీవ్ యువర్ కంట్రీ అనేది కానీ, మేక్ అన్ ఆర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది కానీ ఇంగ్లీష్లో వీటిని ఇంపెరటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఏమంటారు వాటిని? ఇంపెరటివ్ సెంటెన్సెస్. కొంచెం గ్రామర్ పైన ఐడియా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతాయి త్వరగా. అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపెరటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని భాషలో వాక్యాలు రకరకాలు ఉంటాయి. తెలుగులో కూడా ప్రశ్న వేస్తే అది ప్రశ్న వేసే ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అది నేను రేపు ఢిల్లీ వెళ్తున్నానండి అనేది ప్రశ్న కాదు, ఒక సెంటెన్స్, అది ఒక స్టేట్మెంట్. అది అంతేనా? ఇంతకుముందు బాబు నేను లేచి నిలబడి అన్నాను. ఒక వ్యక్తికి మనం చెప్పేదాన్ని ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎంత అద్భుతంగా ఉందండి నిజంగా ఈ కట్టడం. అది ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మనం మాట్లాడే వాక్యాలలో రకరకాల వాక్యాలు ఉంటాయి. అలాగే ఎదురుగున్న వ్యక్తిని లేచి నిలబడు అని మనం అన్నప్పుడు పేరు పెట్టకున్నా కూడా ఆ వ్యక్తికి మ్యాటర్ అర్థమవుతుంది. ఏమని? నువ్వు లేచి నిలబడు అని. ఈ అబ్బాయిని చూస్తూ లేచి నిలబడి అన్నాను అనుకోండి, ఆ అబ్బాయి ఎవరితో చెబుతున్నట్టుగా తనకు అర్థమైపోతుంది చెప్పండి. నేను ఎవరినైతే చూసి మాట్లాడుతున్నానో ఆ అబ్బాయికి అర్థమైపోతుంది. అంటే లేచి నిలబడు అన్న సెంటెన్స్లో ఆల్రెడీ ఒక పదం కనబడకుండా ఉంది. ఆ పదమే నీవు లేదా మీరు. ఇప్పుడు మీతో అన్నాను, అందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం అన్నాను. ఎవరు నిలబడతారు ఇప్పుడు చెప్పండి? మీరందరూ లేచి నిలబడతారు, ఎందుకంటే మిమ్మల్ని అందరం చూసి మాట్లాడుతున్నాను కనుక. అదే ఒక వ్యక్తిని చూసి నువ్వు లేచి నిలబడి ఇక్కడికి వస్తే మన ఇద్దరం కలిసి పాట పాడదాం అన్నాను అనుకోండి, నేను ఎవరినైతే చూసి మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి నిలబడతాడు. నీవు అనే పదాన్ని నేను వాడుకున్నా. అలాగనే స్టాండప్ అన్న సెంటెన్స్లో యూ స్టాండప్ అన్న యూ ఉంది. అర్థమవుతుందో లేదో మీకు? స్టాండప్ అన్న సెంటెన్స్లో స్టాండ్ కంటే ముందు ఒక పదం ఉంది, కానీ వాడాల్సిన అవసరం లేదు కనుక వాడట్లేదు. ఆ పదమే యూ. యూ అంటే నీవు లేదా మీరు. యూ స్టాండప్. యూ స్టాండప్ అంటే నీవు లేచి నిలబడు. లేచి నిలబడు అంటే అర్థమవుతుంది కనుక యూ అనేదాన్ని వాడమంతే. అంతేనా? దేవుడు అబ్రహాం గారితో లీవ్ యువర్ కంట్రీ అండ్ గో టు ద ప్లేస్ దట్ ఐ విల్ షో యూ అని అన్నాడు. అక్కడ నువ్వు అనలేదు కనుక నేను కూర్చుంటానంటే కుదరదు. అక్కడ అబ్రహాం గారికి యూ అనేది అర్థం కావాలి. అంతేనా? నోహ గారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మేక్ అన్ ఆర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ కొరకు ఒక ఓడను చేసుకో అని అన్నాడు. అక్కడ నీ కొరకు ఓడను నువ్వు చేసుకో అనలేదు కదా, నాతో చెప్పలేదు అని అంటే ఎలా? నీవు అనే పదం అర్థం చేసుకోగలిగే పదం. అలాగే ప్రైజ్ ద లార్డ్ అన్న ఇంగ్లీష్ సెంటెన్స్లో ప్రైజ్ కంటే ముందు ఎవరున్నారు? అక్కడ యూ అనే పదం ఉంది కనుక ప్రైజ్ ద లార్డ్ ఎక్కడున్నా కూడా దానికి ముందు మీరు ఎవరిని ఊహించుకోవాలి? యూ. దట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. యూ ప్రైజ్ ద లార్డ్ అని, దేవుని మీరు స్తుతించుడి అని. మీరు అనే పదం అర్థం చేసుకుంటారు కనుక వాడరు, అది లాంగ్వేజ్ యూసేజ్. అది అయితే కొంచెం భాష పైన మీరు ఆలోచిస్తే రేపు పొద్దున్న నాకు కౌంటర్ అయ్యకుండా ముందే చెప్తున్నాను. మనకేదైనా మనం ఇబ్బందుల నుంచి బయటకు వస్తే థ్యాంక్ గాడ్ అని అంటాం. మరి థ్యాంక్ గాడ్ అన్న దాంట్లో ప్రైజ్ అనేది ఎలాగైతే వర్బో, గో అనేది ఎలాగైతే వర్బో, వెళ్ళు అనేది ఎలాగైతే వర్బో, లీవ్ అనేది ఎలాగైతే వర్బో, థ్యాంక్ అనేది కూడా వర్బే కదా. థ్యాంక్ గాడ్. ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు ప్రైజ్ అనేది వర్బ్ అయింది. ప్రైజ్కి ముందు యూ ఉందని మీరు అనుకుంటే, థ్యాంక్ గాడ్ అన్నప్పుడు థ్యాంక్ అనేది వర్బ్ అయి థ్యాంక్కు ముందు యూ అని ఊహించుకోకూడదు. ఇక్కడ మీరు సందర్భాన్ని బట్టి థ్యాంక్ గాడ్ అంటే ఇక్కడ ఐ థ్యాంక్ గాడ్ అని, సందర్భాన్ని బట్టి ఆ వర్బ్ కంటే ముందున్న సబ్జెక్ట్, దాని సబ్జెక్ట్ అంటాం. అదేంతో మనం గుర్తించాలి. గనుక హల్లెలూయా అనే పదములో, ప్రభును స్తుతించుడి అన్న పదంలో, ప్రైజ్ ద లార్డ్ అన్న పదంలో వాటన్నిటికీ ముందు ఒక పదం ఉన్నట్టుగా మీరు ఖచ్చితంగా ఊహించుకోవాలి. ఆ పదమే నీవు లేదా మీరు. యెహోవాను స్తుతించుడి అని ఉంది. ఎవరితో చెబుతున్నాడు? అక్కడ ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తితో. ఇప్పుడు 150వ కీర్తనలో ఎవరిని స్తుతించమని చెబుతున్నాడో చూడండి. అక్కడ ఎవరిని స్తుతించమని చెబుతున్నాడు? 150వ కీర్తన మొదటి వచనం ప్లీజ్. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు ఆయన స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఇంకా ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావం ఆయన స్తుతి. ఎవరితో చెబుతున్నాడు ఇదంతా కూడా? ఎవరితో చెబుతున్నాడు? అది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరితో చెబుతున్నట్టు. ఆ రోజు ఎవరితో అంటున్నాడో వాళ్ళందరితో చెబుతున్నట్టు. అవునా?
148వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 148వ కీర్తన మొదటి వచనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ఎవరితో చెబుతున్నాడు? కింద ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఒకరితో చెబుతున్నాడు కనుక ఆకాశవాసులారని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ప్రైజ్ ద లార్డ్. అంతేనా? యెహోవాను స్తుతించుడి అంటే ఏంటి ఇంగ్లీష్లో? ప్రైజ్ ద లార్డ్. ఆయన సైన్యములారా మీరందరూ అనుంది అక్కడ లేదా? మీరందరూ ఇంగ్లీష్లో, మీరందరూ ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్. తెలుగులో హెబ్రీ భాషలో చెప్పండి. ఇప్పుడు మీరందరూ హల్లెలూయా అన్నాడు అక్కడ. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ సూర్యచంద్రులారా ప్రైజ్ ద లార్డ్. సూర్యచంద్రులారా హెబ్రీ భాషలో హల్లెలూయా అంటే ఇప్పుడు సూర్యచంద్రులు ఏం చేయాలి? స్తుతించాలి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ప్రైజ్ ద లార్డ్. తెలుగు దేవుని స్తుతించుడి. హెబ్రీ హల్లెలూయా. పరమాకాశములారా ఆకాశంపై జలములారా హల్లెలూయా. 7వ వచనం భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా హల్లెలూయా. అంతేనా కదా? స్తుతించమని చెబుతున్నాడు. ఆ భాష ఇంగ్లీష్ కావచ్చు, హెబ్రీ కావచ్చు, లేదా తెలుగు కావచ్చు. అది విన్నవాళ్ళు దేవుని స్తుతించాలి. అది విన్నవాళ్ళు దేవుని స్తుతించాలి. కానీ కౌంటర్కి అవకాశం ఉన్న ఒక సెంటెన్స్ నేనే చెబుతున్నాను. మరి ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఆలోచిస్తే అర్థమవుతుంది. కొన్ని విషయాలు కొంచెం ఒక్కొక్కసారి ఎంత ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ మీకు థ్యాంక్ గాడ్ అన్న ఇంగ్లీష్ సెంటెన్స్లో ప్రైజ్ ద లార్డ్ అన్న సెంటెన్స్ని థ్యాంక్ గాడ్ అన్న 2 సెంటెన్సెస్ నేను వాడుతున్నాను. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని అన్నాను. ఇప్పుడు నేను మీతో స్తుతించమని చెబుతున్నాను. అట్ ద సేమ్ టైం షాక్ కొట్టింది, భయంకరమైన షాక్ కొట్టింది. ఇమీడియట్గా తీసేసి హమ్మయ్య థ్యాంక్ గాడ్ అన్నాను. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి? థ్యాంక్ గాడ్ అంటే మిమ్మల్ని థ్యాంక్ చేయమని చెప్పట్లేదు. నేనే దేవునికి ఏం చేస్తున్నాను? ఐ థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ అన్న సెంటెన్స్లో ఫస్ట్ పదం ఎవరు? ఐ. అది మీకు అర్థం కావాల్సింది. ప్రైజ్ ద లార్డ్ అన్న సెంటెన్స్లో ఫస్ట్ పదం ఎవరు? యూ. అంతేనా? ఈ సమస్య నుంచి నాకు విడుదల కలిగి, ఈ షాక్ నుంచి నన్ను కాపాడినందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను, థ్యాంక్స్ చెబుతున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ గాడ్. ఐ లవ్ హిమ్. నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఐ లైక్ హిమ్. నేను ఆయన ఇష్టపడుతున్నాను. ఐ థ్యాంక్ హిమ్. నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను మీతో అంటున్నాను యూ థ్యాంక్ హిమ్ అన్నప్పుడు మీరు మళ్ళీ రివర్స్లో యూ థ్యాంక్ హిమ్ అన్నారు అనుకోండి, అది సెట్ అవ్వలేదు. అంతేనా? గనుక వర్బ్కు ముందున్న సబ్జెక్ట్ ఏంటో మీరు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలిగితే మనం మాట్లాడుతున్న భాష అర్థవంతంగా ఉందో లేదో తెలుస్తుంది. అర్థవంతంగా ఉందో లేదో తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి నన్ను ఇంకొక విషయంలో నిలబెట్టవచ్చు. మీరు ఏమండి మీరు పొరపడుతున్నారు కానీ మేము ఇంతకాలం ఐ ప్రైజ్ ద లార్డ్ అన్నట్టే అన్నాం, మీరు అర్థం చేసుకోలేదు, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అనకండి. అంత మోసం, అంత అబద్ధాలు. మీరు మామూలుగానే ప్రైజ్ ద లార్డ్ అన్నారు. మీరు ఏమనుకున్నారంటే ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం అన్న ఉద్దేశంతోనే మీరు అనేసి, ఇప్పుడు నేను ఒక అవకాశం ఇచ్చాను కనుక మీరు కూడా మేము కూడా ఐ అని పెట్టుకొని అన్నామండి, మీకు తెలియదు అంటారు నాకు. బైబిల్లో హల్లెలూయా అనే పదం ఉంది కనుక ఈరోజు కూడా హల్లెలూయా అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ ఉద్దేశంతో? దేవునికి స్తోత్రం అన్న ఉద్దేశంతో, దేవుని స్తుతిస్తున్నామన్న భావనతో అంటున్నారు. కానీ నిజానికి హల్లెలూయా అనే పదానికి ఉన్న మీనింగే బైబిల్ ప్రకారంగా వేరు. అలాగంటే వాడకూడదా అండి హల్లెలూయా పదం అంటే? నేను వాడతాను, ఇప్పుడు వాడతాను హల్లెలూయా. మరి మీరేమంటారో చూడాలి. ఇప్పుడు నేను ఏమన్నానండి ఇప్పుడు? మరి దేవునికి స్తోత్రం, దేవుడు మా పట్ల చేసిన ఎన్నో మేళ్ళన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం, అది కరెక్ట్ రెస్పాన్స్. మీరు హల్లెలూయా అన్నారు అనుకోండి, అలా కాదు. ఇప్పుడు మీరు ఇంకొక ఏమనొచ్చు, ఏమండి హల్లెలూయా అనే పదం వాళ్ళు అలా అనుకున్నారు కానీ మేము మాత్రం మా డిక్షనరీలో హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అనే రాసుకున్నాం. మా లాంగ్వేజ్లో, మా ఇండియాలో, మా తెలుగులో మేము రాసుకున్న డిక్షనరీ హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం, మేము అలానే వాడుకుంటాం. ఆ ఉద్దేశంతో అంటే వాడుకోండి. కానీ నేను ఇంతకుముందు అన్న మాట మాత్రం ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఏంటది?
ఒక చిన్న పదమే మనం అర్థం చేసుకోలేకపోయామే ఆగి. అలాంటప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో పొరపాట్లు జరిగి ఉంటాయి లేదా? నా పాయింట్ అది. హల్లెలూయా గురించి ఇంత సాగదీస్తున్నాడండి, ప్రైజ్ ది లార్డ్ గురించి ఇంత సాగదీస్తున్నాడని అది కాదు. మీరు అలా ఆలోచించకూడదు ఇక్కడ. ఒకవేళ మీ జీవితంలో ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునికి స్తోత్రం అన్న భావనతో వాడుకుంటామని అంటే వాడుకోండి, నాకు ప్రాబ్లం లేదు. హల్లెలూయా అనే పదం దేవునికి స్తోత్రం అన్న భావనతోనే వాడుకుంటామండి. హెబ్రీ భాషలో ఏదైనా ఉండొచ్చండి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, అవునా? మా ఉద్దేశంలో మేము అర్థం మార్చుకొని మేము వాడుకుంటామండి అంటే మీ ఇష్టం. నేను నో అన్నాను. అయితే నా పాయింట్ మాత్రం మీరు ఆన్సర్ చేయాలి. ఒక చిన్న విషయంలోనే మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో పొరపాట్లు క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో బైబిల్ని వివరించేటప్పుడు పొరపాట్లు జరిగి ఉంటాయా ఉండవా మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ హల్లెలూయా అనే పదం, ప్రైజ్ ది లార్డ్ అనే పదం అర్థం గురించి ఆలోచించకుండా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేస్తున్నారు కనుక ఈ రోజుకి. అలాంటప్పుడు మిగిలిన విషయాల్లో పొరపాట్లు జరిగింటావో మీరు చెప్పండి. సమస్య ఎక్కడుందంటున్నాను నేను. కొంచెం కాఫీ ఇవ్వండి అని అడిగితే కడగని కప్పులో తీసుకొని వచ్చింది ఆవిడ. కప్పే కదండి, భోజనం చేయమ్మా అని మీరు అన్నారు. అప్పుడు ఎందుకు? కప్పునే కడగకుండా ఇచ్చినప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకొని రావాలంటే బియ్యం కడిగే తెచ్చి ఉంటుందా, లేకపోతే ఆ కూరగాయలన్నీ కడిగే చేసి ఉంటుందా? ఇన్ని ప్రశ్నలు ఉంటాయో ఉండవా చెప్పండి. పరిశుభ్రత అనేది చిన్న విషయంలోనే నీకు లేనప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో పరిశుభ్రత ఎలా ఉంటుందన్న గ్యారెంటీ ఉంది. ఈ మాట మీకు అర్థమైతే బైబిల్ కూడా ఇలా ఆలోచించమని చెబుతున్నాను నేను. ఫస్ట్ టైం అండి నా జీవితంలో కప్పు నేను కడగకుండా తెచ్చాను అనకూడదు ఇప్పుడు ఆవిడ, కవర్ చేసుకోవడానికి. నీ మీద నాకు అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఈరోజు ఉదయం కూర చేసావు, కడిగి చేసావా కడగకుండా చేసావు కూరగాయలు? అంతేనా? శుభ్రత లేకనే కదా స్వైన్ ఫ్లూ వచ్చింది ఈరోజు సమస్య అంతా ఏమంటున్నారు? పరిశుభ్రతనే దీనికి పరిష్కారం. స్వైన్ ఫ్లూ ఎందుకు విస్తరిస్తోందంటే పరిశుభ్రత లేక. ఆ పరిశుభ్రత చిన్న విషయాల్లో ఉండాలి, పెద్ద విషయాల్లో ఉండాలి. దీన్ని ఓకే అని మీరంటే బైబిల్ విషయంలో మీరు జాగ్రత్త పాటించాలని మీరు అనుకుంటే చిన్న విషయాల్లో జాగ్రత్త పాటించాలి, పెద్ద విషయాల్లో జాగ్రత్త పాటించాలి. చిన్న విషయాలను జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద విషయాలను జాగ్రత్తగా ఎలా ఉంటావు? ₹100 ఇచ్చాము, కిరాణాకు పంపించాము, ₹30 చేంజ్ మిగిలింది. వాడు 20 ఇచ్చాడు, 10 జోలో పెట్టుకున్నాడు. మిగిలిందే 20 అని చెబుతున్నాడు అబద్ధాలు. అప్పుడు నిజం తెలిసిన తర్వాత 10 కదా అని మీరు అనుకుంటారా? రేపొద్దున ₹1000 ఇచ్చేటప్పుడు ఆలోచించారా చెప్పండి? ఆలోచించరా? ₹10 విషయంలోనే వీడు నాతో అబద్ధం ఆడినప్పుడు, ₹10 నోటు విషయంలోనే వీడు నన్ను మోసం చేసినప్పుడు రేపొద్దున ₹1000 ఇస్తే 100 జోలో పెట్టుకోడా? అక్కడ తప్పు చేయడా? అక్కడ పొరపాటు జరగదా? మనకు వచ్చేసరికి మనం జాగ్రత్తలు పడతాం, ₹10 విషయంలో కూడా జాగ్రత్త పడతాంగా. మరి దేవుని దగ్గరకు వచ్చేసరికి హల్లెలూయానే కదండి, ప్రైజ్ ది లార్డే కదండి ఓ అని అంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుని గురించిన విజ్ఞానం ఈరోజు లభించక కొంతమంది తండ్రే యేసుప్రభు, యేసుప్రభే తండ్రి, తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, తండ్రే కుమారుడిగా వచ్చాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. ఇలాంటి బోధలు మీరు విన్నారా లేదా చెప్పండి? విన్నారా లేదా? పోనీ ఇప్పటికి అదే నమ్ముతున్నారా ఏంటి? తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి, తండ్రి కుమారులే కలిసి మరి పరిశుద్ధాత్ముడికి వచ్చారు. ఈరోజు మనం వింటున్నాం కదా బోధలు. అది చిన్న విషయమా చెప్పండి? అది చిన్న విషయమా? అది ఎక్కడ చిన్న విషయం? తండ్రి ఏమై ఉన్నాడో నీకు తెలియాలి, తండ్రి ఏ బాధ్యత కలిగి ఉన్నాడో నీకు తెలియాలి, తండ్రి నీ కోసం ఏం చేశాడో తెలియాలి, ఏం చేయించాడో తెలియాలి. అవి తెలిసినప్పుడే కుమారుడు ఏం చేశాడో తెలుస్తుంది, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడో తెలుస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నీకు తెలిస్తేనే ఈరోజు నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది. వాడికి సైకిల్ తొక్కడం రాలేదు, మీరు పల్సర్ కొనిచ్చారు. సైకిలే కదండి వాడికి రాంది, నేను పల్సర్ కొనిచ్చాను నడుపుతాడని అంటే సైకిలే తొక్కడం రానప్పుడు వాడు పల్సర్ ఎలా నడుపుతాడు? బండి నడపడం రానప్పుడు వాడు కారు ఎలా నడుపుతాడు? ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయి చూడండి. చిన్న విషయాన్ని మీరు చిన్న విషయం అనుకుంటే రేపొద్దున పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా బోల్తా పడిపోతాయని మనకు అర్థమైతే బైబిల్ ఇలాంటివి కొల్లలు, బైబిల్లో ఇలాంటివి కొల్లలు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టాలని మోషే గ్రంథంలో ఉంది కదా, కొడతామని రాళ్ళు తీసుకొని వచ్చారు జనాలు. అప్పుడు యేసుప్రభువు తలదించి ఏం రాస్తూ ఉండేను చెప్పండి? ఏమి రాస్తూ ఉండేను? బైబిల్లో ఏమో అని ఉంది.
ఏమో అన్న చోట నువ్వు కూడా ఏమో అనే అను. యేసు ప్రభు వారు వాళ్ళ పాపాలు రాస్తుంటే భయపడి రాళ్ళు ఎత్తిన రాళ్ళు వెనకలేసి వెళ్ళిపోయారని చెప్తారు. అక్కడ ఉందా పాపాలు రాసేటని ఉందా? బైబిల్లో ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడకూడదు. అలాంటి పొరపాట్లు ఎన్ని జరిగాయో మీరు ఆలోచిస్తే, యేసుప్రభు వారు పశువుల పాకలో పుట్టాడంటే బైబిల్ ఎక్కడుందో చెప్పండి. యేసుప్రభు వారు పశువుల పాకలో పుట్టాడా? బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ ఎక్కడ లేదు. సత్రంలో స్థలము లేనందున ఆయన తీసుకొని వచ్చి పశువుల పాకలో పెట్టారు. ఎక్కడ పుట్టాడో తెలియదు. అలాగని సత్రంలో కూడా కాదు. వీ డోంట్ నో వేర్ హీ వాజ్ బోర్న్ ఎగ్జాక్ట్లీ. అందుకే ఇంగ్లీష్ సర్వీస్లో వీళ్ళు ఒక పాట పాడుతున్నప్పుడు హీ వాజ్ బోర్న్ ఇన్ ఎ మేంజర్ అని ఒక సెంటెన్స్ నేను మార్చి హీ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఎ మేంజర్ అని పెట్టాను. పాటలు పాడేటప్పుడు మనము వాక్య ప్రకారంగా పాడాలి. ఈరోజు నా ముందే పిల్లలు పాడారు పాట, హల్లెలూయా యేసయ్య అన్నారు. మీనింగ్ నాకు మీనింగ్ఫుల్గా అనిపించలేదు. అలాగే నా పిల్లలే కదా పాడినా సరిపోతుంది అనుకోనా? కరెక్ట్ చేయనా? చేయాలి, కరెక్ట్ చేయాలి. అంతేనా? అది నా బాధ్యత. వాళ్ళు కరెక్ట్గా పాడినప్పుడు అభినందించాలి, తప్పు పాడినప్పుడు సరిచేయాలి. చిన్నదే కదా అని అడుగుతున్నాడు అంటే రేపు పొద్దున పెద్ద పెద్ద తప్పులు కూడా చేస్తారు. అలా చేయకూడదుగా. జాగ్రత్తగా, ప్రత్యేకించి వాక్యం విషయంలో అతి జాగ్రత్త పాటించాలి. చిన్నదా పెద్దదా సంగతి కాదు. అక్కడ దేవుడు తప్పును తప్పుగానే స్వీకరిస్తాడు తప్పితే, తప్పును తప్పుగానే చూస్తాడు తప్పితే చిన్నదా పెద్దదా అని చూడ్డు. మోషే గారిని బండతో మాట్లాడమని చెప్పాడు. అలవాట్ల పొరగాటుగా కర్ర ఉంది కదా అని కొట్టాడు. దానికి ఎంత పెద్ద పనిష్మెంట్ ఆయనకి, ఎంత పెద్ద పనిష్మెంట్ ఆయనకి. కనాన్లోకి నువ్వు అడుగు పెట్టకూడదని చెప్పాడు. మనలాంటి వాళ్ళైతే పంచాయతీ దిగుతారు. ఏం చేశాను ప్రభు అంత పెద్ద తప్పు, ఏదో మాట్లాడమంటే కొట్టేనా, అయితే ఏంటి, నీకోసం సింహాసనాన్ని వదిలేసుకున్నాను అక్కడ. ఐగుప్తులో ఎన్ని త్యాగాలు చేసి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను ఇష్టపడలేదే. ఇన్ని త్యాగాలు చేస్తే ఒక బండ విషయంలో మాట్లాడమంటే కొట్టినందుకు నన్ను. వీళ్ళు ఎట్లా అడుగు పెడతారో చూస్తాను ఎప్పుడు అని అంటాం మనం రాజకీయాలు చేయడానికి. కానీ మోషే గారు సైలెంట్ అయిపోయాడు. మోషే గారికి దేవుని గురించి ఏం తెలుసు అంటే, చిన్నదైనా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. అలాంటప్పుడు హల్లెలూయే కదా అని మీరు అనుకోకండి, హల్లెలూయా అని అనుకోవాలి. ఇంత తప్పు చేశానని కవర్ చేసుకోవడానికి 100 మీరు మాట్లాడవచ్చు. మళ్ళీ చెప్తున్నా నేను, ఈరోజు నేను ఆమెనన్న తర్వాత మేము ఏం తప్పు చేశామండి, ప్రైజ్ ది లార్డ్ అనడంలో తప్పేముంది, హల్లెలూయా అని మాట్లాడడంలో ఏం తప్పు ఉందని ఒకవేళ మీరు నాతో వాదనకు దిగాలనుకుంటే మీకు 100 అవకాశాలు ఉన్నాయి, 100 కోణాలు ఉన్నాయి మీరు మాట్లాడడానికి. కానీ 100 కవర్ చేసుకోవడానికి మాట్లాడేవే తప్పితే తప్పును స్వీకరించే మాటలు కాదు. ఎందుకు చెప్తున్నంటే రేపు పొద్దున ఈ DVD అందరూ చూస్తారు. హల్లెలూయా అని మాటకు అనే వాళ్ళు కూడా చూస్తారు. ప్రైజ్ ది లార్డ్ అనే అర్థం లేకోకుండా అర్థవంతంగా మాట్లాడని వాళ్ళు కూడా చూసి బీపీ రేస్ అయిపోయి నేను ఆయనతో మాట్లాడతామండి ఏ అని కోపావేశాలకు పోయే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలుసు. మీరు ఎన్ని మాట్లాడినా కవర్ చేసుకోవడానికి తప్పితే మీరు భాషను సరిగా అర్థం చేసుకోకుండా తప్పు చేశారన్న విషయం మాత్రం స్వీకరించాల్సిందే. లేదు మేము స్వీకరించమంటే మీ ఇష్టం, అది చెప్పాల్సిన బాధ్యత నాది. అంతేనా? అర్థం చేసుకున్నప్పుడు అర్థమైంది మీకు చెప్పడం నా బాధ్యత. స్వీకరించమంటే దట్స్ యువర్ విష్. కానీ వాక్యం విషయంలో పొరపాటు చేస్తే అది మనకే నాశనం అన్నాడు పేతురు గారు. స్వకీయ నాశనం అన్నాడు తెలుగులో నీట్గా. విద్యా విహీనులను అస్థిరులైన వారును ఏం చేస్తారట, తమ స్వకీయ నాశనమునకు వాటిని అపార్థము చేసుకున్నదరు. కింద ఫుట్నోట్లో వక్రముగా త్రిప్పెదరు. అలాంటి పొరపాట్లు జరగకూడదు. అందుకే గత వారం మీకు ఆమెన్ అన్న పదం గురించి చెప్పాను. మీకు ఆమెన్ అన్న పదం కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. అదే కోవకు చెందినదే ప్రైజ్ ది లార్డ్, అదే కోవకు చెందినదే హల్లెలూయా. నేను ఇప్పుడు ఆమెన్ అనగానే మీరు నాకు అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మీకు ప్రైజ్ ది లార్డ్ చెప్పారా అని అడగాలి. ఫస్ట్ ప్రశ్న నేనే అంటాను చెప్పారు. అప్పుడు మీరు నెక్స్ట్ నన్ను అడగాల్సింది మీరేమని చెప్పారు అని మీరు అడగాలి. ఈరోజు కాకుండా రేపైనా ఫోన్ చేస్తారు కనుక ముందే చెప్తున్నాను. మళ్ళీ నాకు చెప్పి ఉంటారా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ వంశీ అని చెప్పింటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ వంశీ చెప్పింటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పింటారు, ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్ అనేవో ఏదైనా కానివ్వండి, ప్రైజ్ ది లార్డ్ అని అయితే చెప్పారు నాకు. ఈరోజుకి చెప్తారు. ఇప్పుడు నేనేమనాలి,
మీరు అన్నారు నన్ను, మీరు ఏమన్నారు అనేది మీ ప్రశ్న. నేను ఏం అనాలి అని మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నేను ఇప్పుడు వాక్యం స్టార్ట్ చేసి బహా అంటే ఒక 45 నిమిషాలు అయ్యుండొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు ఈ 45 నిమిషాల సబ్జెక్ట్ వాళ్ళు చెప్పాలి ఫోన్లో, ఇంకొకసారి నాకు ఫోనే చేయరు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నారు అనుకోండి, ఇప్పుడు దానికోసం నేను ఏమండి ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటంటే అని సాగదీశాను అనుకోండి, ఫోన్ బిల్ అయిపోయి నెక్స్ట్ బిల్ మా ఇంటికి వస్తుంది, వాళ్ళ బిల్. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? పోనీ నాది పక్కన పెట్టండి, రేపు మీకే చెప్తారు. రేపు నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పిన వాళ్ళు మీకు చెప్తారు ప్రైజ్ ద లార్డ్ అని. అంతకంటే ముందుగా మళ్ళీ ఏం చెప్పుకోవాలండి అని మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించుడి అనేది ఉంది, అది గ్రీటింగ్ కాదు. ఈరోజు గ్రీటింగ్ లాగా వాడబడుతుంది. గ్రీటింగ్ అంటే ఏంటి? గ్రీటింగ్ అంటే అవతల వాడిని గ్రీట్ చేయడం అండి, పలకరించడం అండి గ్రీటింగ్ అంటే. మరి ప్రైజ్ ద లార్డ్ అన్న గ్రీటింగ్తో మనం మాట్లాడుతున్నాం, కానీ ప్రైజ్ ద లార్డ్ అనేది గ్రీటింగే కాదు అనుకుంటున్నాం. ఇప్పటివరకు తెలిపోయింది ఏంటంటే ప్రైజ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఎ గ్రీటింగ్. ప్రైజ్ ద లార్డ్ అనేది గ్రీటింగ్ కాదు. మరి బైబిల్లో ఎవరైనా గ్రీటింగ్స్ చెప్పుకున్నారా? అది తెలియాలి. బైబిల్లో ఎవరైనా గ్రీటింగ్స్ చెప్పుకున్నారా? చూద్దాం. రోమన్స్ 16 ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. వద్దు, దానికంటే ముందుగా 1 కొరింథీ 16:19 చదువుదాం. 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆసియాలోని సంఘముల వారు, తెలుగు ఇంగ్లీష్, సెండ్ యూ గ్రీటింగ్స్ అన్నాడు. అంతే, గ్రీటింగ్స్ మళ్ళీ ఏ పదాలు లేకుండా గ్రీటింగ్స్ అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతాం. 13 ప్లీజ్. ఆల్ ద సెయింట్స్ సెండ్ దేర్ గ్రీటింగ్స్ అని అన్నాడు. తెలుగులోకి వచ్చేసరికి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. వాళ్ళ కల్చర్ని బట్టి 12వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చెప్పుకోనుడి. దాన్ని అపార్థం చేసుకుంటారేమో అని కింది చదివించాను. ఆ కల్చర్లో వాళ్ళ అలాంటి, మనం ఎలా అయితే షేక్ హ్యాండ్ ఇస్తామో ఒక్కొక్కరి కల్చర్ ఒక్కొక్కలా ఉంటుంది కనుక, రైట్? ఈ విధంగా మనం బైబిల్లో చూసినప్పుడు ఏమండి వందనాలు తెలుగులో పరిశుద్ధులందరూ మీ కొరకు ఏమని చెప్పారు? 13వ వచనం చదవండి మళ్ళీ. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పచ్చు. తెలుగుకి వచ్చేసరికి వందనములు అని ఉంది, ఇంగ్లీష్కి వచ్చేసరికి దే సెండ్ దేర్ గ్రీటింగ్స్ టు యూ అని ఉంది. గ్రీటింగ్స్ అన్నాడు అంతే. గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఎక్కడ ఉపయోగించలేదు. ఇంకా మనం ఓల్డ్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతే ప్రైజ్ ద లార్డ్ అన్న దానికి ప్రైజ్ యీ ద లార్డ్ అని ఉంటుంది. ప్రైజ్ యీ ద లార్డ్, ప్రైజ్ యీ అంటే యూ అని. ఓల్డ్ ఇంగ్లీష్లో యూ అనే పదాన్ని వైఈ అని వాడేవారు. కింగ్ జేమ్స్ వర్షన్ ఒకవేళ ఉంటే బహుశా అందులో ఉండొచ్చు నాకు తెలిసి. ప్రైజ్ యీ ద లార్డ్. ఇంకోటి చెప్తున్నాను, హల్లెలూయా అంటే ఏంటో చెప్పనా? హల్లెలూయా అనే దాంట్లో 2 పదాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూ అనేది ఒక పదం, యా అనేది ఒక పదం. హల్లెలూ అంటే మీరు స్తుతించుడి, యా అంటే దేవునిని. యెహోవా అంటాం కదా, యెహోవా అంటాం దేవుణ్ణి. యాహ్వే అని కూడా అంటారు. యా అనే పదం దేవునికి సూచించే పదం. ఇంకా బాగా చెప్పాలంటే హలెల్ అనే ఆ యొక్క ఫస్ట్ పార్ట్ ఇంకా 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు దీన్ని. హల్లెలూయా అనే పదాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. హలెల్ స్తుతించుడి అనేది. యు లూలో యు ఉంది చూడండి. హల్లెలూ యు అంటే అక్కడ మీరు, యా అంటే దేవునిని మీరు స్తుతించుడి అని హల్లెలూయా అంటే. ఇంకా కరెక్ట్గా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే కనుక ప్రైజ్ ద లార్డ్ అనేది హల్లెలూయాకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేసరికి ప్రైజ్ ద లార్డ్ అయ్యింది. అక్కడ కూడా దేవుని స్తుతించుడి అనే పదమే తప్పితే గ్రీటింగ్ కాదు అది. మళ్ళీ ఈరోజు మనం ఎలా గ్రీటింగ్స్ తెలుపుకోవాలంటే వందనాలు చెప్పండి. తెలుగులో అయితే వందనాలు చెప్పండి. వందనం అనే ఆ వా పక్కన సున్నా దా నాము వందనము అనే కాదండి. గ్రీటింగ్ ఎలాగైనా చెప్పొచ్చు. నమస్కారం అండి అని కూడా చెప్పండి, పర్లేదు, అది కూడా గ్రీటింగే. ఏమండి ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్రీటింగ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రీటింగ్స్ చెప్పడానికి ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్, ఫార్మల్ గ్రీటింగ్స్ అని ఉన్నాయి. ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే హలో హాయ్. ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే
అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గ్రీట్ విత్ అ పర్టికులర్ ఎక్స్ప్రెషన్. గుడ్ మార్నింగ్, ఉదయం అయితే గుడ్ మార్నింగ్ చెప్పండి, మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. గుడ్ నైట్ అని చెప్పకండి. గుడ్ నైట్ ఈజ్ నాట్ ఎ గ్రీటింగ్. గుడ్ నైట్ అంటే గుడ్ బై అని వెళ్ళేటప్పుడు చెప్పాల్సిందే. రాత్రి 11 గంటలకు ఎవరైనా మీకు కనపడినా గుడ్ ఈవినింగ్ అనే చెప్పాలి. గుడ్ నైట్ అనేది వెళ్ళిపోయేటప్పుడు చెప్పేది. లీవ్ టేకింగ్ ఫ్రేజ్ అని అంటారు వాటిని. కనుక గుడ్ మార్నింగ్ చెప్పినా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినా, గుడ్ ఈవినింగ్ చెప్పినా ఇవన్నీ గ్రీటింగ్స్. అవి తెలుగులో చెప్పుకుంటామంటే వందనాలు అని చెప్పుకోండి, నమస్కారం అని చెప్పండి, ప్రభు నామమున మీకు వందనాలు చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఆ గ్రీటింగ్స్ ఎలా చెప్పుకోవాలంటే మరి ప్రైజ్ ది లార్డ్ గ్రీటింగ్ కాదంటున్నాను. ఏం చెప్పుకోవాలంటే చెప్తున్నాను. వాక్యం చెప్పేటప్పుడు ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఫార్మల్గా ఉంటుంది కనుక. ఫోన్లో మాట్లాడేటప్పుడు లేదా ఎక్కడ బయట కనపడినప్పుడు ఒక వాక్యం చెప్పుకునే సందర్భం కాదు కనుక అక్కడ మళ్ళీ గ్రీటింగ్స్ అని అంటే కొంచెం అలవాటు ఉండదు కనుక గ్రీటింగ్స్ చెప్పడానికి ఇంగ్లీష్లో మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఈజ్ ఎ గ్రీటింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఈజ్ ఎ గ్రీటింగ్, గుడ్ ఈవినింగ్ ఈజ్ ఎ గ్రీటింగ్. ఒకసారి నాకు ఒక పాస్టర్ గారు పరిచయం అయినప్పుడు ఆయన ఎప్పుడైనా కనపడితే గుడ్ మార్నింగ్ అంకుల్ అనేవాడిని నేను, లేదా గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్ అనేవాడిని, గుడ్ ఈవినింగ్ అనే అంకుల్ని. ఒకరోజు నిలబెట్టి క్లాస్ ఇచ్చాడు, నువ్వు దేవుని కుమారుడే గుడ్ మార్నింగ్ ఎట్లా చెప్తావు అని. నేను ఎంత తప్పు ఏం చేశాను నాకు అర్థం కాలేదు. నువ్వు గుడ్ మార్నింగ్ కాదు చెప్పవలసింది దేవుని బిడ్డగా, అది లోకస్తులు చెప్పే మాట, మనం చెప్పవలసింది ప్రైజ్ ది లార్డ్. అంటే అలా అయిపోయింది చూడండి. ఒకటి అంటే ఇంకా ఆయనకి నేను గ్రామర్ ఏం చెప్పను, 80 ఏళ్ళు ఆయన కూర్చుంటే ఒక్కొక్కసారి అర్థం కాని సబ్జెక్ట్ ఎక్కువ చెప్పినా బీపీ రేజ్ అయిపోయి నరాలు చిట్లిపోయి ఆయన కేసు నా మీదకి వస్తుంది. ఎందుకు లేని కొన్ని సందర్భాల్లో మనమే ఇప్పుడు ఆయన అంత చెప్పేటప్పుడు ఆయన మనం ఇంకా ఎక్కువ తీయలేం కదా. సరే అంకుల్ అని చెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది సందర్భాన్ని బట్టి. అలాగే ముందు పిక్చర్ మీకు అర్థమైంది అనుకోండి. నేను ఎలాగైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేశానో ఈరోజు నేను మీతో చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు నా మీద నమ్మకం ఉంది కనుక, మీరు ఆలోచిస్తారు కనుక, మీ మీద నాకు నమ్మకం ఉంది కనుక. కానీ కొత్త వ్యక్తితో చెప్పేటప్పుడు ఆలోచించేవాడిని ఈ మాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇప్పుడే ఈ సబ్జెక్ట్ అవసరం ఈ అబ్బాయికి ఆగుదామని ఆగేవాడిని. అంటే మనం లోకంలో ఉన్నప్పుడు 10 మంది ప్రైజ్ ది లార్డ్ 10 నిమిషాల్లో చెబితే ఒక్కొక్కరు 45 నిమిషాలు నువ్వు పాఠం చెప్పినా కూడా ఆ రోజంతా నీకు అయిపోతుంది. అలాగా లౌక్యం ఉపయోగించి మనం ఉన్నాం కనుక ఎవరైనా ప్రైజ్ ది లార్డ్ చెప్పారనుకోండి, ఇంకా వాళ్ళకి ఇంత చెప్పలేము కనుక ఆ సందర్భంలో గ్రీటింగ్ అన్న ఉద్దేశంతో మీరు ప్రైజ్ ది లార్డ్ అని కానిచ్చేయండి. కాకపోతే టైం వచ్చినప్పుడు అతనికి కూడా విషయం నేను ఎలాగైతే మీకు చెప్పానో అలా చెప్పండి, అంతేనా? ఇంకా లోపలికి వెళ్ళి బేసిక్స్ కొన్ని సీడీస్ ఏదైనా మీరు ఇచ్చినప్పుడు పనిలో పనికి ఈ DVD కూడా ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి, ఈరోజు టైటిల్ అదే. అందుకే లాస్ట్ చెప్పాను, ఈరోజు మన టైటిల్ ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ లేదా హల్లెలూయా అనగానేమి. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెన్ అనగానేమి అని చూడగానే కింద ఇదే సీడీ ఉంటుంది ఇమీడియట్గా. హల్లెలూయా అనగానేమి ఇదే నేర్చుకుందామని తీసుకుంటాడు. మీరు చెప్పాల్సిన అక్కడ నేను చెప్పేస్తాను కనుక తిట్టుకుంటే నన్ను తిట్టుకుంటాడు, మిమ్మల్ని ఏమనుకోడు. గనుక ప్రియులారా, వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా వందనాలు చెప్తే వందనాలు చెప్పండి, నమస్కారం అంటే నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనండి. ప్రైజ్ ది లార్డ్ అన్నారు అనుకోండి, ఏం చేద్దాం? అప్పటికి ఇంకా లౌక్యం ఉపయోగించి ప్రైజ్ ది లార్డ్ అనండి. కాకపోతే మ్యాటర్ మీకు తెలుసు కనుక మనసులో ఐ అనుకోండి, ఐ ప్రైజ్ ది లార్డ్ అనుకోండి, యూ అనుకోకుండా ప్రభువా ఈ వ్యక్తితో ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చావు, నేను 4 మాటలు మాట్లాడతాను ఐ అని మనసులో అనుకొని ప్రైజ్ ది లార్డ్ అనండి లోపల బయట. అవసరం అంటారా లేదా? భాష మీద కొంచెం అవగాహన అవసరమా లేదా చదివేటప్పుడు? అవసరం. అలాగనే బైబిల్ అంతటిలో అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా మనము వాక్యం విషయంలో కేర్ తీసుకోకపోతే అన్ని విషయాల్లో అలాగనే మనం తప్పుదారి పట్టే అవకాశం ఉంది. విన్న మాటలు మీరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు పొద్దున్న ఎవరైనా ఏమనంటే లౌక్యం ఉపయోగించి ప్రైజ్ ది లార్డ్ అంటే ఇంక అనండి. కాకపోతే టైం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నాకు టైం వచ్చింది కనుక మీకు చెప్పాను, మీకు టైం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల DVDలు సిద్ధంగా ఉన్నాయి. DVDల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 040
8106555435 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.